నా గొంతులో ఈ శీర్షికన మీకు అందిస్తున్న కథ చవితి చంద్రుడు. రచన గళం ఎన్డిఎస్వి నాగేశ్వరరావు. వినండి కథ చవితి చంద్రుడు. వినాయక చవితి వస్తోందంటే మహేష్ ఇంట్లో ఎప్పుడూ సందడే. చిన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఒకే ఊర్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. వినాయక చవితి వస్తోందంటే వాళ్ళ నాన్నగారు వీధిలో వినాయక పందిరి వేయించి అందరినీ కూడగట్టి ప్రతిరోజు పూజలు, సాయంత్రం భజనలు, చివరి రోజు వీధిలో అందరికీ భోజనాలు, మధ్యలో ఒకరోజు కుర్రకాలతో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. వాళ్ళ నాన్నగారు శ్రద్ధగా చేయడం చూసిన వీధిలో వాళ్ళు ఆయన అడగకుండానే తమ వంతు సాయం చేసేవారు. అందువల్ల వినాయకుడు వాళ్ళ ఇలవేల్పుగా మారిపోయాడు. 10 ఏళ్ల పాటు ఆ ఊర్లో ఉద్యోగం చేశాక మహేష్ వాళ్ళ నాన్నగారికి మరో ఊరు బదిలీ అయింది. సామాన్లు ఊరు మారినట్టే ఆయన గురించిన మంచితనం, శ్రద్ధ, భక్తుల విశేషాలు కూడా ఊరు మారాయి. దాంతో కొత్త ఊర్లో కూడా వాళ్ళు ఉండే ఏరియా వాళ్ళు వినాయక సంబరాలు చేసే బాధ్యత ఈయనకే అప్పచెప్పారు. అలా కొన్ని దశాబ్దాల పాటు వినాయకుడిని నమ్ముకుని ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏ పరిస్థితుల్లోనూ తన వృత్తి ధర్మాన్ని వదలకుండా ప్రవృత్తిగా ఈ వినాయక సేవ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో రిటైర్ అయ్యే ముందు ఆ ఊర్లో ఒక వినాయక మందిరాన్ని కూడా నిర్మించి అనుదినం అక్కడ పూజలు జరిగేటట్లుగా ఏర్పాటు చేశారు. ఆ మందిరంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో, కార్తీక మాసంలో ముఖ్యమైన కార్యక్రమాలు అద్భుతంగా జరిగేవి. ఈ క్రమంలో ఆయన అంటే కిట్టని కొంతమంది మెల్లగా ఆయనపై దుష్ప్రచారాలు ప్రారంభించారు. గుడిని కట్టేందుకు తీసుకున్న చందాల్లో కొంత మాయం చేశారని, అలాగే ప్రతి ఏడాది జరిపే కార్యక్రమాల్లో కొంత మొత్తాన్ని స్వాహా చేస్తున్నారని ప్రచారాలు చేశారు. తన సంపాదన అంతా జీతం ద్వారా వచ్చిందని, ఏ రోజు దేవుడి సొమ్ము ₹1 కూడా తీసుకోలేదని ఆయన చెప్పినా జనం మొదట్లో నమ్మి క్రమంగా కొద్ది కాలానికి అనుమానపడడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో పాల్పొని మహేష్ వాళ్ళ నాన్న క్రమంగా వినాయక మందిరానికి రావడం తగ్గించారు. అదే అదునుగా ఆయనపై మరిన్ని అభాండాలు వేయడం మొదలైంది. తప్పు చేయకపోతే తలెత్తుకు తిరగాలి కానీ బయటకు రాకుండా తలదాచుకున్నారంటే తప్పు చేసినట్లే అంటూ చెప్పడం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో తండ్రిని చూడడం మహేష్కి చాలా కష్టంగా అనిపించింది. తను కూడా బయటకు వెళ్ళినప్పుడు తన స్నేహితులే తనని దూరం పెట్టడం ఎందుకో అతనికి నచ్చలేదు. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూస్తుండగానే మళ్ళీ వినాయక చవితి దగ్గర పడింది. మహేష్ కుటుంబం గురించి దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఈసారి వినాయక సంబరాలు చేసే బాధ్యత తీసుకున్నారు. జనాలందరూ ఇతోధికంగా సాయం చేశారు. కానీ అనుభవం సరిపోక, అలాగే మహేష్ వాళ్ళ నాన్నకన్నా బాగా చేయాలన్న కోరిక చేత వాళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టి కూడా కార్యక్రమాలను సక్రమంగా చేయలేకపోయారు. ఇది మహేష్ వాళ్ళ నాన్నకు తెలిసి మనసు కష్టపడినా ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఏనాడో పొరపాటున చవితి చంద్రుని చూడడం వల్ల ఇన్ని మాటలు పడాల్సి వచ్చి ఉంటుందని అనుకుంటూ ఇంట్లోనే వినాయక చవితి జరుపుకున్నారు. పాత లెక్కలన్నీ తరచి చూసిన ఆ వీధిలో పెద్ద మనుషులు గత కొన్నేళ్లుగా మహేష్ వాళ్ళ నాన్నగారు చందాలు తక్కువ వచ్చినా కూడా సక్రమంగా కార్యక్రమాలు ఎలా నిర్వహించారు, మందిరాన్ని ఎలా నిర్మించగలిగారు అన్నది అర్థం చేసుకున్నారు. ఒక రకంగా ప్రతి ఏడాది ఖర్చుల్లో 4వ వంతు ఈయనే పెట్టుకోవడం వాళ్ళ లెక్కల్లో బయటపడింది. అలాగే ఆయనపై దుష్ప్రచారం చేసి ఈసారి కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు ఎంత లోటు చేర్చారు అన్నది కూడా వీధి వాళ్ళు అర్థం చేసుకున్నారు. దాంతో వాళ్ళంతా మహేష్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారిని మెచ్చుకుంటూ ఆయనపై మోపిన అభాండాలు నమ్మినందుకు తప్పు క్షమించమని కోరుకున్నారు. సక్రమంగా వినాయక చవితి చేయడం వల్ల తను నమ్ముకున్న ఆ వినాయకుడే వీళ్ళందరికీ మంచిదారి చూపించి తన తప్పు లేదని నిరూపించాడని మహేష్ వాళ్ళ నాన్న చాలా ఆనందపడ్డారు. కొద్ది కాలానికే మిగతా వాళ్ళు కూడా ఈయనతో కలిసిపోయి మళ్ళీ వీధంతా ఒకే జట్టుగా ఉండడం ప్రారంభించారు. చూస్తుండగానే సంవత్సరం గడిచి మళ్ళీ వినాయక చవితి సంబరాలు దగ్గరికి వచ్చాయి. ఈసారి సారథ్యం నేను వహించలేను అని మహేష్ వాళ్ళ నాన్నగారు చెప్పడంతో వీధి వాళ్ళంతా ఆ బాధ్యత మహేష్కి అప్పచెప్పారు. మళ్ళీ మామూలే. మహేష్ వాళ్ళ ఇల్లు
ఎప్పట్లాగే వినాయక చవితికి సందడిగా మారింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి.